రైట్. మొత్తంగా నిన్న జరిగినటువంటి ఫలితాలు చూసి ఆంధ్రప్రదేశ్లో అతి సామాన్యుడి నుంచి రాజకీయ విశ్లేషణలో తలపండిపోయినటువంటి వాళ్ళు కూడా ఆ ఫలితాలను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు, షాక్ అయ్యారని చెప్పుకోవాలి. అంటే అటు ఇటుగానే ఎవరి విజయమైనా కానీ ఉంటుంది, 10-20 సీట్ల తేడాతోటే ఉంటుంది అని ఎగ్జిట్ పోల్ సర్వే తర్వాత కూడా చాలామంది భావిస్తూ వచ్చారు. అంటే ఇంత భారీ ఎత్తున ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అని కానీ, లేకపోతే ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని కానీ కళ్ళలో కూడా ఊహించలేదు అధికార పక్షంలో నిన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీ. ఇటు టీడీపీ నేతలు కూడా ఊహించినటువంటి ఒక తీర్పు వచ్చిందని చెప్పుకోవాలి. జనసేన 21 out of 21 సాధించి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రీజనల్ పార్టీగా తాము పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించిన పార్టీగా చరిత్ర సృష్టించిందని చెప్పుకోవాలి. ఇక టీడీపీ కూడా 130కి పైగా స్థానాలు విజయం సాధించి తమ పట్టును, లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇక పోతే వైసీపీ మాత్రం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావు వెనుక లక్ష కారణాలు ఉన్నట్లు వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. కేవలం 11 స్థానాల్లోనే గెలిచారు కదా అరవింద్ గారు, ఎలా చూస్తారంటే టఫ్ ఫైట్ ఇస్తాం అన్నటువంటి వైసీపీ, అంటే అది కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ఎలక్షన్స్ ముందైతే వై నాట్ 175, 175కు 175 ఖచ్చితం. విజయ్, ఒక విషయం చెప్పాలి. షోలో ముందు స్టార్ట్ చేసే ముందు సహజంగానే మా విజయ్కి ఒక అలవాటు ఉంది. షో ప్రారంభానికి వెల్కమ్ టు ద షో, నేను విజయ్, వెల్కమ్ టు ద రాజ్ న్యూస్, నేను విజయ్ అని చెప్పటం. ఇది ఈ రిజల్ట్ ఎంతగా అంటే విజయ్ని కూడా సంభ్రమాచార్యాల గురి చేసింది అనే దానికి నిదర్శనం. ఈరోజు స్టార్ట్ చేయటమే సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేసేసరికి నేను కూడా షాక్ అయ్యా విజయ్. అయితే ఒకటి మాత్రం వాస్తవం, 5 ఏళ్ల పాటు జరిగినటువంటి పాలనకి ఇది రెఫరెండంగా వైసీపీయే ఒప్పుకుంది కాబట్టి వైసీపీ పాలనకి ఇది నిదర్శనం అని చెప్పుకోవడానికి తప్పదు. ఇక దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నిన్న గెలిచినటువంటి గెలుపుల్లో భారీ మెజారిటీలే తప్ప నాకు తెలిసి 351 తోటి ఎంఎస్ రాజు గెలిచిన మడకశిర నుంచి గెలిచింది తప్ప దాదాపుగా అన్నీ కూడా భారీ మెజారిటీలుగానే ఉన్నటువంటి పరిస్థితి. ఈవెన్ అంటే నాలాంటి వాళ్ళని కూడా ఊహించని స్థాయిలో మెజారిటీలు కనిపించినాయి. ఇది ఎక్కడ నాకేం బేసిజన్ లేదు, నాకు కూడా అంచనాకు అందని పరిస్థితి ఉంది. సహజంగానే మీరు అందరు అంటుంటారు కదా అరవింద్ సార్ అసెస్మెంట్ కరెక్ట్గా వస్తుంది, కానీ నిజంగానే చెప్తున్నా, నా అంచనా ప్రకారం 14 నుంచి 18 వేల మెజారిటీలో చంద్రబాబు గెలవాలి. 47,000 48,000 వచ్చింది మెజారిటీ. సరే, పవన్ కళ్యాణ్ విషయంలో నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే 50 నుంచి 1,00,000 మధ్యలో ఉంటుంది అనుకున్నాం, 67,000 65,000 వచ్చింది. ఇది ఇక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి నాయకుడు అసలు ఊహించని మెజారిటీలు, ఊహించని విజయాలు, ఆఖరి నిమిషంలో స్వీట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా భారీగా అంటే విజయానికి దిశగా నడిచినటువంటి పరిస్థితి, భారీ మెజార్టీలతోటి. ఆఖరి నిమిషంలో సీటు ప్రకటించిన బోడే ప్రసాద్ నుంచి మొదలుపెట్టి, వసంత కృష్ణ ప్రసాద్ నుంచి మొదలుపెట్టి, ప్రతి ఒక్కటి అంటే ఆఖరి నిమిషం వరకు సీట్ ఆపినటువంటి ఎంఎస్ రాజు వరకు, ఎంఎస్ రాజు కూడా లాస్ట్ మినిట్లో సీటు అనౌన్స్ చేయింది. అలాగే తిరువూరు మిత్రుడు కేఎస్ రావు, కొలకపూడి శ్రీనివాసరావు, కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ చైర్మన్గా ఆయన మనందరికీ బాగా పాపులరు. అదే సందర్భంలో ఇక ఒక్క మాటలో చెప్పాలంటే, దీన్ని ఒక్క విషయంగా అంటే స్థూలంగా చెప్పాలంటే, ప్రతి ఇంట్లోనూ ఓన్ చేసుకున్నారా తెలుగుదేశాన్ని, తెలుగుదేశం మిత్రపక్షాల కూటమిని అనేది అనిపించేటటువంటి విజయం ఇది. ఎవరి అంచనాలకు అందని ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని ఖచ్చితంగా ఇది ఒక చరిత్రగానే మిగిలిపోతుంది. రెండోది, ఇందాక మీరు అన్నట్లుగా 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో ప్రత్యక్ష ఎన్నికలు, ఇప్పుడు ఎమ్మెల్సీల్లోనో రాజ్యసభలోనో పోటీ చేసిన అన్ని చోట్ల గెలవటం అనేది సహజమైనటువంటి పద్ధతి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలవటం మాత్రం, అంటే 2019లో పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లోనూ ఓడిపోయారు అని ఇప్పటికీ ఎగతాళి చేసినటువంటి వాళ్ళకి ఇది సమాధానంగా చెప్పాలి. ఇది మాత్రం ఈ 21 స్థానాల గెలుపు కూడా ఎవరు ఊహించలేదు, ఎవరికి అంచనాకు అందలేదు అనేది వాస్తవం. ఈ అనూహ్య విజయానికి వెనక
సైలెంట్ ఓటింగ్ ఒక కారణం అయితే, ఇక రకరకాల అంటే ఇన్నాళ్ళు సప్రెషన్కి గురైనటువంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఓటింగ్ చేశారు అనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి విషయం. ఎస్ అరవింద్ గారు, ఇంకో విషయం నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. టీడీపీ ఏదైతే సూపర్ 6 పేరుతోటి అధికారంలోకి వచ్చామని భావిస్తోందో దానికి సంబంధించి దానికంటే మించి ఇంకో సూపర్ 6 కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్ గా నిలిచింది. ఆ సూపర్ 6 ఏంటంటే 6 గత మంత్రులు, ఆర్కే రోజా, కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అమర్నాథ్, వీళ్ళందరూ కూడా వీళ్ళ 6 కూడా ఈ కూటమి గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా, లేకపోతే వీళ్ళు చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబుని కానీ, చంద్రబాబు కుటుంబాన్ని కానీ, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల కుటుంబాలని కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కుటుంబాన్ని కానీ, మొత్తం అందరినీ టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శల నుంచి మొదలు పెడితే రాజకీయపరమైనటువంటి విమర్శలు ప్రతి దాంట్లోనూ ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు చాలా ఘోరమైనటువంటి పరాజయం పాలయ్యారు అని చెప్పక తప్పదు. మీరు చెప్పేటటువంటి సూపర్ 6 పరాజయం పాలవడం కాదు, ఎక్కడెక్కడో ఉన్న ఆంధ్ర పిల్లలందరినీ కూడా రప్పించి ఓట్లు వేపించారు. ఈ 6 కూడా, ఈ ఆరుగురు పాత్ర చాలా కీలకంగా ఉంది టీడీపీ విజయంలో. అత్యంత అవమానకరమైనటువంటి పరిస్థితే కదా. అదే సందర్భంలో ఇంకొకటి కూడా చెప్పాలి, చంద్రబాబు సతీమణి గురించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వ్యాఖ్యలు చేసినటువంటి ధర్మపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పరాజయం పాలైనట్టుగా మనకి ఉంది. అంటే ఇక్కడి నుంచి మొదలైతే అసలు వ్యక్తిగత విషయాలు, అసలు సంబంధం లేని విషయాలు, ఏదో పుకార్లకు సంబంధించిన విషయాల్ని కూడా ప్రస్తావన చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కీలకంగా ఇంకొక అబ్జర్వేషన్ చెప్పాలి. అది చెప్పకపోతే దీనికి అర్థం కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాటు కేసులు ఎదుర్కొన్నటువంటి, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెప్తున్నటువంటి అక్రమ కేసులు ఎదుర్కొంటున్నటువంటి పలువురు నాయకులు గెలిచారు. రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పుడు, అలాగే కొలికపూడి శ్రీనివాస్, ఆయన కూడా అదే పరిస్థితి. అయ్యన్న పాత్రుడు కూడా అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. ఇక మొదలు పెడితే చంద్రబాబు వరకు అక్రమ కేసులు ఎదుర్కొన్న ప్రతి నాయకుడు గెలిచారు. అందరూ భారీ మెజారిటీతో గెలిచారు, ఒక ఎంఎస్ రాజు తప్ప. ఎంఎస్ రాజు స్వల్ప మెజారిటీతో గెలిచినప్పటికీ ఆఖరి నిమిషంలో ప్రకటించబడినప్పటికీ ఆయన మడకసిరలో అనూహ్య విజయంగానే చెప్పాలి. ఒకటి మాత్రం క్లియర్, ఏదైతే అక్రమ కేసులకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ అక్రమ కేసులు ఎక్కువ మంది ఎదుర్కొన్నది సిఐడి ద్వారా. ఏపీ సిఐడికి మొదటి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ విషయంలో జరుగుతున్నటువంటి వివాదం మనకు ఆల్రెడీ తెలుసు. కేంద్రం సునీల్ కుమార్ విషయంలో జారీ చేసినటువంటి ఓపీటీ జారీ చేసినటువంటి ఉత్తర్వులు, జారీ చేసినటువంటి సంజాయిషీలు, అడిగినటువంటి సంజాయిషీలు ఇవన్నీ మనకు తెలుసు. ఇక రెండో చీఫ్గా ఉన్నటువంటి సంజయ్కి సంబంధించిన అంశం ఇప్పుడు ఇంకోటి ప్రస్తావనకు వచ్చింది. సంజయ్ కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేను అమెరికా వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని కోరినట్టుగా వార్త వచ్చింది. ఆయనకు వెంటనే జవహర్ రెడ్డి వెంటనే అనుమతించేసి ఆయనకి వెళ్ళటానికి అనుమతించారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఈ విషయంలో కూడా వివాదం ఉంది. అంటే సంజయ్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనే అంశం దగ్గర నుంచి మొదలు పెడితే ఇంతమందిని నిర్బంధానికి గురి చేసినటువంటి, ఇంతమంది మీద అక్రమ కేసులు పెట్టి టార్చర్ పెట్టినటువంటి వ్యక్తిని అంత తొందరగా వదలొద్దు అనేటటువంటి చర్చ కూడా తెలుగుదేశం వర్గాల్లో జరుగుతుంది. ఈ మొత్తంలో ఒక పక్క ఇన్నాళ్ళు బాధపడ్డవాళ్ళు, బాధని ఎదుర్కొన్న వాళ్ళు, అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరి గెలుపుతోటి ఇది ఒక అంటే ఇక్కడ ఒక కంపారిజన్ చెప్పాలి. ఇదే రకంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట 10 ఏళ్ల పాటు పోలీసు రాజ్యం నడిపినటువంటి కేసీఆర్ ఏదైతే పరిస్థితి ఎదుర్కొన్నారో అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి జగన్ ఎదుర్కొన్నారు అనేది, ఆ రకమైనటువంటి రిజల్ట్ జగన్ పొందారు అని చెప్పక తప్పదు. సొంత నియోజకవర్గంలో కూడా భారీ అంటే గతంలో వచ్చిన మెజార్టీతో పోలిస్తే ఒక 30,000 మెజార్టీ కూడా సొంత నియోజకవర్గంలో తగ్గిపోయింది. సొంత జిల్లాలో కేవలం 3 సీట్లకే పరిమితం అయ్యారు. సొంత ఇలాకా అనుకునేటువంటి రాయలసీమలో 5-6 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రాంతం కాదు, ఒక సామాజిక వర్గం కాదు, కొన్ని జిల్లాల్లో, అనేక జిల్లాల్లో ఖాతాలు తెరవని వైసీపీ అనేది క్లియర్.
అదే సందర్భంలో జగన్ సొంత జిల్లా, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, వైఎస్ కుటుంబం యొక్క ప్రతినిధులు మాత్రమే, వైఎస్ కుటుంబ సభ్యులు మాత్రమే సుదీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడప పార్లమెంట్ నియోజకవర్గం, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి అనేటటువంటి విషయం ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందారనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 4-5కే పరిమితం అవుతారు అనేటటువంటి వార్తనే డైజెస్ట్ చేసుకోలేదు. అంటే ఏబీపీ ఓటర్ ఇదే రకమైనటువంటి సర్వే ఇచ్చింది. 21 నుంచి 25 కూటమి మీద గెలవబోతోంది, 0 to 4 వీళ్ళు గెలవబోతున్నారు అంటూ ఒక మాట ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని కూడా కీలకంగా తీసుకుని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎదురుగాలైతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉన్నది అనే విషయం ఎక్కడా భేదాభిప్రాయం ప్రతి ప్రాంతంలో ప్రతి చోట ఉంది. ఇంకొక కీలక వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. రాష్ట్రమంతా పర్యటనలు చేస్తూ ప్రతి గుడిని సందర్శించి, పర్యాటక శాఖ అంటే కేవలం పర్యటనలు మాత్రమే చేయడం అనుకున్నటువంటి రోజా గారి ఓటమి కూడా అదే విధంగా ఉంది. నేను ఈ మాటలు అనకూడదు యాజ్ మీడియా పర్సన్. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ శాఖకు సంబంధించి ఈ విషయంలో నాకు ఒక అభ్యంతరం ఉంది. ఆవిడ ప్రతి గుడిని సందర్శించలా, విఐపి కోటాలో ప్రతి వారము కొంతమంది వ్యక్తుల్ని, ఒక గుంపుని తీసుకెళ్లి విఐపి కోటాలో టీటీడీ టెంపుల్ని చూశారు. టీటీడీ టెంపుల్లో విజిట్ చేసేవారు. అదే సందర్భంలో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఇంకోటి చెప్పక తప్పదు. టీటీడీ టెంపుల్కి సంబంధించినటువంటి అంశంలో ప్రతికూల వ్యాఖ్యలు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పరాజయం పాలయ్యారు. అదే సందర్భంలో విజయనగరంలో ఒక టెంపుల్కి సంబంధించినటువంటి, రామాలయానికి సంబంధించిన రాముడి తల తీసి వేరే దగ్గర చెరువులో పారేసినటువంటి వ్యక్తులు, ఆ ఘటన సందర్భంగా వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు కూడా. విజయనగరం జిల్లా గురించి కూడా చెప్పాలి. గత ఎన్నికల్లో 2019లో విజయనగరం పూర్తిగా స్వీప్ అవుట్ చేసింది. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. కనకదుర్గ దేవాలయంలో వెండి సింహాలకి సంబంధించినటువంటి ప్రతికూల వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు కూడా పరాజయం పాలయ్యారు. సో అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మీద వ్యాఖ్యలు చేసేటటువంటి క్రమం, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఎవరు ఏంటి, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే, అంటే మతానికి సంబంధించినటువంటి ప్రతికూల వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రతికూల వ్యాఖ్యలు ఏ రకంగా ప్రజల్లో మనసులో అంటే గుర్తుండిపోతాయి అనేటటువంటి విషయాన్ని కూడా చాలా కీలకంగా గమనించాలి. అంటే సింహాలు పోతే ఏమైంది, ఇంకో సింహాలు తెచ్చి పెడతాం, విగ్రహం పోతే ఏమైంది, ఇంకో విగ్రహం తెచ్చి పెడతాం, ఇట్లాంటి విషయమేనా అంటూ మాట్లాడినటువంటి, ఇంకో పక్క రథం దగ్ధమైనటువంటి సందర్భంలో కూడా వీటన్నిటినీ కలిపి ప్రజల మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ఇక ఇది ఇంతటితో ఆగలేదు. అంటే ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి విషయంలోనే వ్యాఖ్యలు చేశారంటానికి కూడా లేదు. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పాటించేటటువంటి మతానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చర్చిల ఆక్రమణకి విషయంలో ఒక సందర్భంగా ప్రస్తావన వస్తే ఇదే రకమైనటువంటి, అంటే దీనికి సిమిలర్గా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైనటువంటి ఘోర పరాజయానికి గురయ్యారు. ఘోర పరాజయం అనే పదం చాలా చిన్నది. భారీ మెజారిటీలతో ప్రత్యర్థి పార్టీలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేను మొత్తానికి కీలకంగా భావించేటటువంటి అంశం ఏంటంటే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. కేసీఆర్ ఓటమి సందర్భంగా కూడా ఇదే చెప్పాను నేను, ఈరోజు ఇదే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి టీము, జగన్మోహన్ రెడ్డి పార్టీ వీళ్ళ విషయాల్ని క్లియర్గా తీస్తే యాటిట్యూడ్ అంటే వీళ్ళ వ్యవహార శైలి ప్రజల్లో ప్రతికూల భావాల్ని లేపింది. ఇక ఎన్నికల్లో మిగతా ప్రభావిత అంశాల విషయానికి తర్వాత వద్దాం, కానీ ఇవి పునాది పడినాయి. వీటితోటి పడినటువంటి పునాది తర్వాత జరిగినటువంటి సూపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ సూపర్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి కంక్లూజన్స్ వద్దాం. కానీ ఒక ప్రాథమికమైనటువంటి అంశం అయితే ఇక్కడ మాట్లాడక తప్పదు. మొత్తం ప్రస్థానంలో, మొత్తం దీంట్లో జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి టీం యొక్క, అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేస్తున్నాం అనుకునేటటువంటి క్రమంలో కొంతమంది మాట్లాడినటువంటి మాటలు కానీ, చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, వ్యవహరించినటువంటి వ్యవహార శైలి కానీ, ఇవి ప్రజల మనసుల్లో పునాదిగా మారి
దానిపైన ఒక సూపర్ స్ట్రక్చర్ వచ్చింది అని చెప్పక తప్పదు. ఒక విషయం అదే మాత్రం సందర్భంలో clear నేను గా చెప్పాలి. అదే సందర్భంలో నేను ఇంకొక మాట కూడా చెప్పాను. గతంలో చాలా షోలలో మన షోలోనే చాలా సందర్భాల్లో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి తన వ్యతిరేక ఓటుని కన్సాలిడేట్ చేశారు, తన అనుకూల ఓటుని కన్సాలిడేట్ చేసుకున్నారు. ఈ రెండింటికి పైన ఊగిసలాడేటటువంటి ఓటరు మాత్రమే డెసిషన్ మేకరు. వాళ్ళ ఓటు ఆధారంగానే ఇప్పుడు ఫలితాలు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు అని నేను చాలా క్లియర్గా చెప్పాను. Yes. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి సంబంధించినటువంటి అంశంలో కన్సాలిడేటెడ్ ఓట్స్ని, రెండు వైపులా కన్సాలిడేటెడ్ ఓట్స్ని పక్కన పెట్టి ఈ ఊగిసలాటలో ఉన్నటువంటి ఓటర్ల మీద ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ప్రభావం, ఈ వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళ మనసులో కూడగట్టుకున్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావం దానికి మిగతా విషయాలతోడై ఇంత భారీ విజయానికి తెలుగుదేశాన్ని తీసుకెళ్ళిందని చెప్పాలి. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి అరవింద్ గారు. Yeah. నా సీఎం జగన్ మాట్లాడుతూ నా ఈ ఓటమికి కారణాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేను అంతా మంచి చేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు. Yeah. ఒకటి మాత్రం చెప్పాలి, వారి మంత్రులు చాలా మంది ఇష్టారైతిన ఇతర పార్టీల వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులని లేకపోతే వాళ్ళని వ్యక్తిగత దూషణలు పదే పదే చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట పిలిచి క్రమశిక్షణగా పెట్టడమో లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఖచ్చితంగా వచ్చేది కాదు. నేను 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నేను వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, మరోసారి సీఎం అవుతారు, ఇన్ని సీట్లు సాధించారని అనుకున్నాం. కాకపోతే కేవలం 11కు పరిమితం అయ్యారంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా కంట్రోల్లో పెట్టలేకపోవడం ఒకటి, ఆయన నోటిని ఆయన కంట్రోల్లో పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. ఎవరు ఏ విమర్శ చేసినా కానీ వ్యక్తిగతంగా దాడి చేయడం కరెక్ట్ కాదేమో. ఇంకో విషయం క్లియర్గా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండవ మీడియా సమావేశం మాత్రమే అంతే నిన్న జరిగింది. అవును, అది మీడియా సమావేశమా రికార్డెడ్ లైవ్ అనే విషయంలో కూడా వివాదం ఉంది. గతంలో ఒక్కసారి మాట్లాడిన సందర్భంగా అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఆయన కులానికి సంబంధించిన అంశాలు వీటన్నిటిని ప్రస్తావన తీసుకొచ్చి అంటే తన వ్యతిరేక ఓటుని కన్సాలిడేట్ చేయడానికి పునాది వేసుకున్నాడు అని చెప్పక తప్పదు. ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు అది రికార్డెడ్ లైవ్ అంటూ తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా వర్కర్లు కొంతమంది దాని వెనుక రీసెర్చ్ చేసి ఇది అతను వాచ్లో ఒక టైం ఉంది, వాల్ క్లాక్లో ఒక టైం ఉంది, టెలికాస్ట్ అయినటువంటి టైం వేరు అంటూ దానికి ఒక కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని జనసేన వాళ్ళు కూడా ఎత్తుకుని బాగా విపరీతంగా వైరల్ చేశారు. ఇంకొకటి బాగా వైరల్ అయ్యేది ఏంటంటే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూల్చివేతలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కూల్చివేతలకు సంబంధించి ప్రెస్ మీట్ కాదు, అది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల సమావేశంలో అదే ప్రజావేదికలో పెట్టి ప్రజావేదిక కూల్చివేతకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో చేసినటువంటి రాజకీయ రచ్చ కులం నుంచి మొదలు పెడితే చాలా విషయాల్ని ప్రస్తావనకు తీసుకురావటం. నేను వ్యక్తిగతంగా ఒక విషయం అయితే చెప్పాలి. అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని నేను వ్యక్తిగతంగా ఒక సందర్భంగా కలిస్తే, అంటే ఒక జడ్జి, ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసరు, నేను ముగ్గురం కలిసి వెళ్ళి గవర్నర్ని కలవటానికి వెళ్ళే క్రమంలో ఆయన అప్పుడు గవర్నర్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన రూమ్లో ఒక రిటైర్డ్ జడ్జి, ఆయన ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి మమ్మల్ని ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెడితే జడ్జి గారు ఏదో వినతి పత్రం ఇచ్చే క్రమంలో ఉన్నటువంటి కాసేపట్లో రమేష్ కుమార్ నాతో మాట్లాడింది ఏంటంటే మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశం కానీ ప్రజల ఆస్తులకు సంబంధించిన అంశం కానీ మాట్లాడుతూ అమరావతిలో భూసేకరణ జరుగుతోంది, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, మీరు అది వదిలేసి ఇక్కడ బాగున్న ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడతారు, మీరు అక్కడ మాట్లాడండి అని క్లియర్గా చెప్పారు నాకు. ఇది మాకు చెప్పినటువంటి మాట. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో అప్పటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలురు కాదు అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఈ సందర్భంగా చెప్తున్నా. అటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీసుకెళ్ళి ఈరోజు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసేలాగా చేసింది మాత్రం ఖచ్చితంగా మీ వ్యవహార శైలే, మీరు పెట్టిన ఆ మీడియా సమావేశం అని చెప్పటం తప్పదు. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ తన వ్యతిరేక ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, తన అనుకూల ఓటు బ్యాంకు బలాన్ని చూసుకొని కన్సాలిడేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ క్రమంలో ఒక పెద్ద అంశం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింది ఏంటంటే, వీళ్ళిద్దరే కాకుండా ఊగిసలాడే ఓటర్లకి ఇవి ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు మనసులోనే ఉంటాయి. మీ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు, దేవుళ్ళ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, వ్యక్తుల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ మనసులోనే ఉంటాయి. వీటికి వేవరింగ్గా ఉండేటటువంటి
ఆ ట్రెండ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అవి మీకు ప్రతికూలంగా మారతాయి అన్న విషయాన్ని మీరు గమనించకపోవటం మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఈ పరాజయానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీ విజయానికి గతంలో కారణాలు ఏదైనా ఉండొచ్చు, ఈరోజు మీ పరాజయానికి మాత్రం ఈ వేవరింగ్గా ఉండేటటువంటి ఓటరు దానికి వాళ్ళకి మనసులో నిగూఢంగా ఉన్నటువంటి అంశాలే కారణమని చెప్పక తప్పదు. రైట్. ఇకపోతే మనం ముందు మీరు ప్రస్తావించారు ఏదైతే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ సాధించినటువంటి విజయానికి సంబంధించి మరోసారి దాని గురించి ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎస్, గతంలో కేవలం ఒకే ఒక్క సీటు గెలిచింది జనసేన, ఒక సీటు కూడా వైసీపీ వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వరప్రసాద్. అయితే ఈసారి నిలుచున్నటువంటి ప్రతి సీట్లో అటు 2 ఎంపీ స్థానాలు కావచ్చు, 21 ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ప్రతి సీటును కూడా గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం. సో ఎలా చూడాలి అంటే ఇంతలా రాజకీయంగా ఆయన కష్టపడ్డారనుకోవాలా, లేకపోతే ఆయన మొదటి నుంచి కూడా ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉండి ఏమాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కొనసాగారనుకోవాలా? దేనికి ఏ అంశాలతో? దీన్ని ఇంకొక రకంగా చెప్పాలి. 21 స్థానాలు తీసుకోవటం ద్వారా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. అవును, అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ స్థిరంగా తన భావం మీదే, తన అభిప్రాయం మీదే బలంగా నిలబడ్డారు. ఆ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని దించాలి, రెండో పక్క మనం తీసుకున్నటువంటి అన్ని స్థానాల్లోనూ గెలవాలి. మనం 21 స్థానాలు తీసుకుని ముఖ్యమంత్రి అవుతావా అని చెప్పి వెటకారాలు చేసినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఇదే. ఎన్ని స్థానాలు తీసుకున్నాం అనేది కాదు, తీసుకున్నటువంటి స్థానాలకి ఏ రకమైనటువంటి గెలుపు దిశగా తీసుకెళ్తామని ఈ మాట చెప్పినప్పుడు మనకు కూడా అర్థం కాలేదు దాని ఇంటెన్సిటీ. ఇప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ఫ్యాన్ బేస్ మొత్తం ఆ 21 నియోజకవర్గాల్లో కాన్సన్ట్రేట్ చేసింది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మేధావి వర్గం కూడా కొంత అంటే జనసేనకు అనుకూలంగా ఉండే మేధావి వర్గం కూడా కొంత దీని పట్ల వ్యతిరేకతగా ఉన్నప్పటికీ, 21 స్థానాలు అనే విషయంలో వ్యతిరేకతగా ఉన్నప్పటికీ ఆయన అక్కడ కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఫుల్ ఫోర్స్ అంతా ఇక్కడ పనిచేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోటి సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవటం ఒక పెద్ద సక్సెస్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం ఉంది. పిఠాపురంలో వర్మ అనేటటువంటి వ్యక్తి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అదే సందర్భంలో ఒకసారి నాకు గుర్తున్నంత వరకు ఇండిపెండెంట్గా కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. గెలిచారు ఒకసారి. కాబట్టి ఆయన బలమైనటువంటి నాయకుడు, బలమైనటువంటి కార్యకర్త. ఆయనని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలాగా, ఆయనతోటి సమన్వయం ఏర్పాటు చేసుకునేలాగా ఆ డైరెక్షన్లో చంద్రబాబుతోటే అష్యూరెన్స్ ఇప్పించి, చంద్రబాబుతోటే హామీ ఇప్పించి ఆయన రంగంలోకి దిగారు. అంటే నిజానికి వర్మ అనేటటువంటి ఒక పవర్ఫుల్ నాయకుడిని సమన్వయపరచుకోవడం ద్వారా పిఠాపురంలో విజయానికి మార్గం సుగమం చేస్తున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే అసలు కీలకంగా ఉన్నటువంటి 21 నియోజకవర్గాల్ని మొత్తం జనసేన పార్టీ యొక్క యంత్రాంగం, మంత్రాంగం అంతా అక్కడ కాన్సన్ట్రేట్ చేసి పనిచేసింది. రెండోది అంటే జనసేన విషయంలో ఒక సానుకూలమైన అంశం ఏంటంటే విదేశీల నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు కూడా మొత్తం వాళ్ళ నియోజకవర్గాల్లో ఓటు వేయడానికి వెళ్ళారు తప్ప పూర్తి స్థాయిలో ప్రచారం ఇక్కడే పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వైసీపీ ఏ స్థాయికి దిగజారిందంటే ఒక టీవీ డిబేట్లో ఒక ప్రముఖ జర్నలిస్ట్ తోటి పిఠాపురంలో వర్మ అనే వైసీపీలోకి వచ్చేస్తున్నారు అంటూ ఒక ప్రచారానికి తెరలేపింది. అది రిలయబుల్గా ఉండేలాగా దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ కొంత ఏదో వీడియోలు అవి చేసి వాటిని ముందుకు తీసుకెళ్లి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ని కూడా దాటి, అంటే ఇక్కడ మాట చెప్పాలంటే సోషల్ మీడియాలో వైసీపీకి ఉన్న బలానికి సంబంధించినటువంటి ఒక స్ట్రెంగ్త్, ఒక నెట్వర్క్ ఉందో దాని ప్రచారాన్ని కూడా అధిగమించి చేసినటువంటి పరిస్థితి. ఇది లేకుండా గట్టిగా నిలబడటంతో వైసీపీకి చేసినటువంటి ప్రచారం కూడా విఫలమై అదే పిఠాపురంలో వర్మ ముందుకొచ్చి గట్టిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకటి కీలకంగా గమనించాల్సింది ఏంటంటే పిఠాపురంలో పిఠాపురంతో సహా మిగతా 20 స్థానాల్లో ఏదైతే జనసేన పనిచేసిందో ఆ పనిచేసినటువంటి దాంట్లో తెలుగుదేశంతో సమన్వయం చేసుకోవటం ఒక ప్రధానమైనటువంటి అంశం. అదే సందర్భంలో జనసేన పార్టీలో ఎక్కువగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి, చంద్రబాబు సామాజిక వర్గానికి ఉన్న పాత ఘర్షణలు అనే విషయాన్ని వైసీపీ ముందుకు తీసుకొచ్చి ప్రచారం చేసే క్రమంలో కూడా చూసాం. దానికి కూడా అంటే ఆ సామాజిక వర్గానికి ఐకానిక్ లీడర్గా ఉన్నటువంటి
ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాల్సిందే. ఆయన ముద్రగడ పద్మనాభం చివరికి ఏ స్థాయికి వెళ్ళాడంటే నా ప్రయత్నాలు ఫలించి పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోకపోతే నా పేరు మార్చుకుంటాను, పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా పెట్టుకుంటాను అని చెప్పి పెట్టారు. ఇంకొకటి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆయన సొంత కూతురు వచ్చి ఆయన పైన వ్యతిరేకత తెలిపింది. సో దానికి ఎవరు ఏం చేసేది లేదు, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు వారు వ్యతిరేకత తెలపాలనుకున్నారు, తెలిపారు. కాకపోతే ఆయన చిరంజీవి కుటుంబానికి సంబంధించి లేకపోతే కొనిదెల ఫ్యామిలీకి సంబంధించి ప్రస్తావించి వాళ్ళ ఇంటి ఆడపిల్లలకు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలకు సంబంధించి వాటిని ప్రస్తావించి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించండి ఇవన్నీ కూడా కామెంట్స్ చేశారు. సో ప్రజలు ఒక లెవెల్ వరకు సహించారు అరవింద్ గారు, ఆ లెవెల్ దాటిపోయింది. నేను అనేది ఏంటంటే అనిపించింది ఇప్పుడు మనసులో బలంగా ఉన్నటువంటి ఇటువంటివి అన్నీ కూడా కలిపి ఆఖరిలో ఏవైతే ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు వచ్చినాయో దానికి తోడయ్యి భారీ ఓటింగు, భారీ మెజారిటీలు, అనూహ్య విజయాలు సాధ్యమైంది. ఇక్కడ రాజకీయంగా ఒక విషయాన్ని ప్రస్తావించాలి. జగన్మోహన్ రెడ్డి మొత్తం విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మంత్రులతో తిట్టించడం కావచ్చు, లేకపోతే వ్యక్తిగత దూషణలు చేపించడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళ పార్టీకి అనుకూలంగా మారతాయి. ప్రజలందరూ వీటికి ఫిక్స్ అయిపోతారు, నిజంగా వాళ్ళ క్యారెక్టర్ ఇదేనేమో అని ఫిక్స్ అయిపోతారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యాఖ్యలు తిరిగి ఆయనకే బూమరాంగ్ అయ్యి ఆయన ఓటమికి ప్రధానంగా కారణమయ్యాయి. అంటే ఈ విషయంలో ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితోటైతే తిట్టించారో వాళ్ళు ఓడిపోయారు అనేది ఎట్లా చెప్తున్నామో, ఎవరెవరైతే ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఎట్లా మాట్లాడుతున్నామో అదే ఇక్కడ కూడా పనిచేస్తుంది. అంటే కర్మ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అంటారు కదా, అది ఏ మతసారమైనా అదే కదా, దాదాపుగా అదే రకమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక ఈ సజ్జలకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆ మొత్తం టీంని అంటే వైసీపీ సోషల్ మీడియా టీం మొత్తాన్ని చూసుకునేటువంటి భార్గవ్ రెడ్డికి సంబంధించి వాళ్ళ కామెంట్స్ లేకపోతే వాళ్ళ రాజకీయ వ్యవహార శైలి, భార్గవ్ రెడ్డి గతంలో మాట్లాడుతూ ఏపీకి ఇన్ని కంపెనీలు వస్తుంటే అసలు ఇంత భారీ కంపెనీలు వస్తుంటే ఎవరికి కనిపించట్లేదా అని చెప్తే దాన్ని ఆ మేము ఎంత ట్రోల్ అయిందో మీరు కూడా చూసే ఉంటారు. ఈ మీమ్ కంటే ఇందాక నేను పద్మనాభరెడ్డికి సంబంధించిన విషయంలో నిన్న అంటే మనం ఇద్దరం ఒకటి చూసాం, విస్తృతంగా ఆయన పద్మనాభరెడ్డి పేరు ఆహ్వాన పత్రిక ఒకటి తయారు చేసి పద్మనాభరెడ్డి అని పేరు మారుస్తున్నాం, పేరు మార్చేదానికి ఆహ్వానం పలుకుతున్నాం అని చెప్పి ఒక పిఠాపురం వేదికగా దానికి జరుగుతుంది అంటూ ఒక విధి వచ్చింది. అయితే ఇది కూడా నేను ఇప్పుడు ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నాను, ముద్రగడ పద్మనాభం లాంటి ఒక ఐకానిక్ లీడర్, నిజంగానే ముద్రగడ పద్మనాభం ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు. గతంలో అనేక సందర్భాల్లో విభేదించి వెళ్ళినా కానీ తెలుగుదేశంతో విభేదించి వెళ్ళినా కానీ తెలుగుదేశం సానుకూలంగా ఉన్నాడు అనేటటువంటి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి అంశాలు ఒక ముగింపుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఆయన ఒక ఐకానిక్ లీడర్గా ఉన్నవాడు వైసీపీలో చేరటమే ఒక ప్రధానమైనటువంటి వర్గానికి, సామాజిక వర్గానికి నచ్చలేదు అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, సజ్జల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇటువంటి వ్యవహారాలు అంటే సజ్జల మొన్న కూడా రిజల్ట్కి ఒక రోజు ముందు కూడా 10:30 కల్లా మీరు వేడుకలకు సిద్ధపడండి అని చెప్పారు. అవి కూడా ఇప్పుడు ట్రోలింగ్ అవుతున్నాయి. 10:30కి వేడుకలకు సిద్ధపడండి అంటే వేడుకలు ఎందుకు సిద్ధపడమని చెప్పారు ఏంటి అని చెప్పి చర్చ కూడా బాగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే సజ్జలకి సంబంధించినటువంటి వ్యవహార శైలి, సకల శాఖ మంత్రి అనేటటువంటి విమర్శలు ఏదైతే ఎదుర్కొన్నారో దానికి అదే సందర్భంలో జగన్ మౌత్ వాయిస్గా జగన్కి మౌత్ పీస్గా పనిచేసి జగన్ చెప్పాల్సిన విషయాలు ఆయనే అన్ని చెప్పారు. అది కూడా ప్రధానంగా అంటే సజ్జల కేంద్రంగానే ఈ ఓటమికి పునాదులు పడ్డాయి అనేటటువంటి అంశం కూడా ఖచ్చితంగా చర్చలో ఉంది. అయితే ఈ మొత్తంలో సజ్జల కాదు, అంబట్రాంబాబే కాదు, నానియే కాదు, రోజానే కాదు, గుడివాడ అమర్నాథే కాదు, పేరు నానియే కాదు, జోగి రమేషే కాదు, వీళ్ళందరూ కష్టపడి తెలుగుదేశాన్ని గెలిపించారు అనేది చెప్పదు. అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎక్కడన్నా అసలు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి కొంతమంది వ్యక్తులు వెళ్ళి దాడి చేసి ఆ పరిస్థితి అసలు ఊహించగలమా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి అంటే
ఒక పీస్ఫుల్ స్టేట్స్లో ఒక అంటే డెవలప్మెంట్ స్టేట్స్లో అటువంటి పరిస్థితి ద ఉందా? మోస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్ టు బి ఫ్రాంక్. అట్లాంటిది కూడా చూసాం. చూసే క్రమంలో రకరకాల అంశాలు వీడియోలు బయటకు వచ్చే క్రమంలో చాలా క్లియర్గా కనిపించింది. కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా తమ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకే గెలిపిస్తుంది అనేటటువంటి అంశం ఏదైతే నమ్మిందో వైసీపీ, ఆ నమ్మకం దీంతో ఆగిపోయింది. అయితే మళ్ళా చెప్తున్నా, కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్కి వ్యతిరేకంగా రెండు వైపులా కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్లో ఈ వేవరింగ్గా ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఇన్ని 5 ఏళ్లలో వీళ్ళు వ్యవహార శైలి కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ అట్లాగే మనసులో గూడు కట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని అంశాలు కీలకంగా మారినటువంటి పరిస్థితి. మొట్టమొదటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. 20 రోజుల ముందు, ఎన్నికలకి 20 రోజుల ముందు వరకు కూడా నన్ను అడిగితే నేను ఎవరు అడిగినా కానీ ఇద్దరి మధ్య టైట్ ఫైట్ ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు అనే మాట నేను ఎన్నికలకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే చెప్పా. అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? మొదటేమో ఈ ఇద్దరి మధ్య ఎవరికి వైపు ఉంది అనేది అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత కన్ఫ్యూజన్ జారీ చేస్తే మరింత కంటిన్యూటీ చేసినాయి అనేది ఆ స్టేట్ని ఏదైతే కన్ఫ్యూజన్ స్టేట్ ఉందో ఆ స్టేట్కి కొనసాగింపు జరిగింది అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో కీలకంగా మారినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ మరికొన్ని అంశాలు కానీ, అదే సందర్భంలో సూపర్ 6 అనేటటువంటి పేరుతోటి తెలుగుదేశం ఇచ్చినటువంటి ఇవి కానీ అన్నీ కలిపి వైసీపీని దేశవ్యాప్తంగా 240 సీట్లలో బీజేపీ అయితే గెలిచింది. 293 స్థానాల్లో ఎన్డీఏ అంటే బీజేపీతో కూడినటువంటి ఎన్డీఏ తమ విజయాన్ని అయితే కైవసం చేసుకుంది. ఇక యూపీ, ఉత్తరప్రదేశ్, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ గురించి ఈ విషయంలో ఖచ్చితంగా మనం చర్చించాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికలకి ఒక 10 రోజుల ముందు కూడా మాట్లాడుతూ ఆయన ఒక్క యూపీలోనే 80 స్థానాలకు పైగా సాధిస్తాం, 400 స్థానాలు పెద్ద టార్గెట్ కాదు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ నిన్న బాగా ట్రోల్ అయ్యాయని చెప్పుకోవాలి. దాంతోపాటుగా 2019తో పోలిస్తే సగం సీట్లు కోల్పోయింది దగ్గరగా బీజేపీ అని చెప్పుకోవాలి. ఆశించిన ఫలితాలు అయితే ఏమాత్రం రాలేదు. సొంతంగా 99 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 233 స్థానాల్లో ఇండియా కూటమి కూడా విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ పూర్తిగా తగ్గిపోయిందని ఒకవైపు ఇండియా కూటమి చెప్తున్నప్పటికీ బీజేపీ మాత్రం మాకు వచ్చినటువంటి 240 స్థానాలతో పోలిస్తే మీ కూటమి మొత్తానికి మా ఒక్క పార్టీకి వచ్చిన స్థానాలు కూడా రాలేదని వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొత్తంగా అసలు జాతీయ స్థాయిలో ఏం జరిగింది, దాంతోపాటుగా దానికంటే ముందు తెలంగాణకు సంబంధించి 8 స్థానాలు సమంగా పంచుకున్న ఇటు బీజేపీ, కాంగ్రెస్, దాంతోపాటుగా ఒక్క స్థానం ఎంఐఎం సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ అయితే ఏ ఒక్క చోట కూడా కనీసం ప్రభావం కూడా చూపించలేదనడంలో మాత్రం ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు. ఏ ఒక్క స్థానంలో మాత్రం కొంత గెలిచే ప్రయత్నం ఉందని తొలి 2-3 రౌండ్లలో అనుకున్నారు, కానీ ఆ తర్వాత అది కూడా లేనటువంటి పరిస్థితి. తెలంగాణతో ప్రారంభించి మిగిలిన జాతీయ అంశాలకు సంబంధించి కూడా మాట్లాడదాం అరవింద్ గారితో. అరవింద్ గారు ఏ విధంగా చూడాలి? ముందుగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో నిన్న ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఎలా చూస్తారు? ప్రధాని రేస్లో ఉన్నాడు కదా ఆయన. కాకా ప్రధాని రేస్లో ఉన్నానని చెప్పినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీ జీరోకి పరిమితం అవటం ఖచ్చితంగా ఇది దేశ రాజకీయాల్లోనే కేఏ పాల్ తర్వాత అత్యంత పెద్ద రాజకీయ పరిణామంగా చెప్పాలి. కేఏ పాల్ కూడా ఇట్లా చెప్తాడు, ఆయనకి 40, 20, 30, 100, 200 సీట్లు ఓట్లు వస్తాయి, కానీ నేనే కాబోయే ముఖ్యమంత్రిని, అసలు నేనే దేశాన్ని కూడా హైదరాబాద్ నుంచి నడుపుతా అంటాడు. ఆయన అన్నట్టే ఈయనేమో దేశంలో భూకంపం సృష్టిస్తా, ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా, నేనే ప్రధాని కాబోతున్నా అని చెప్పాడు. దాంతోపాటు ఆయన చెప్పింది ఏంటంటే 11+1 అని బాగా ఊదరగొట్టారు. కానీ పరిస్థితి ఏంటంటే ఆచరణలోకి వచ్చేసరికి 17లో కనీసం 2వ స్థానంలో ఉన్నది కూడా ఒక చోట 2 చోట్ల అనమాట. ఆయన సొంత నియోజకవర్గం, ఆయన పార్టీకి కీలకంగా ఉన్నటువంటి మొదటి నుంచి సిద్దిపేట అంటే బీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు. సిద్దిపేట అంటే గజ్వేల్ కూడా 3వసారి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గాలు 2 ఉన్నటువంటి మెదక్ పార్లమెంటు స్థానంలో 3వ స్థానంలోకి పడిపోయినటువంటి పరిస్థితి.
ఒక సాధారణమైనటువంటి సర్పంచ్ ఆయన ఎంపీ స్థాయిలో పోటీ చేస్తున్నాడు అని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిని ట్రోల్ చేశారో ఈరోజు ట్రోల్ చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే 3వ స్థానంలో ఉంది. సో ఎవరినన్నా ఏదన్నా ఒక విషయంలో ఎగతాళి చేసే ముందు వాళ్ళకు వచ్చేటటువంటి ఫలితాలను కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది చాలా క్లియర్. ఈ విషయంలో రాజకీయాల్లో అది క్లియర్గా అర్థమైపోయింది. తర్వాత కరీంనగర్ అంటే కేసీఆర్. కరీంనగర్లో ఆయన గతంలో పోటీ చేసిన సందర్భంగా గెలిచారు, ఒక మంచి మెజార్టీతో గెలిచారు. తర్వాత ఒక కేసీఆర్ తెచ్చిన ఉప ఎన్నిక అనేది తెలంగాణ సమాజం భావించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అదొక కీలక ఘట్టంగా చెప్పేటటువంటి కరీంనగర్ ఉప ఎన్నిక విషయంలో కూడా కరీంనగర్ ఉప ఎన్నికలో కూడా ఆయన పోటీ చేసి గెలిచిన భారీ మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం ఉంది. తర్వాత 3వసారి కూడా ఆయన కరీంనగర్లో గెలిచినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి అటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి, సన్నిహితమైన ఆయన కుటుంబానికి ఆయనకి సన్నిహితమైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ 3వ స్థానంలో నిలబడ్డాడు. ఇది ఇంతకంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంకేం ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అదే ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ స్థాపించి 23 ఏళ్ళు అయితే ఇటువంటి ఒక ఘోర పరాజయాన్ని నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు 5 సీట్లు సాధించింది, 2009లో 2, 2014లో అంటే మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డప్పుడు 11 స్థానాలు, గత ఎన్నికల్లో 9 స్థానాలు సాధించింది. ఇప్పుడు 0, ఒక్క స్థానం కూడా సాధించినటువంటి 16 అన్నప్పుడు అంటే ఒక కాన్ఫిడెన్స్ చూపించినటువంటి పార్టీ. అక్కడ 16 స్థానాలు, అక్కడ వైనాట్ 175, ఇక్కడ 16 ఇప్పుడు 16/0 అయింది. 0 అవడంతో పాటు అసలు 0 అనేది ఒక ఆయన అంటే ఆ పార్టీ యొక్క రిజల్ట్స్ని చూస్తే 0 ఈజ్ నథింగ్. 16లో 0 రావటం కంటే అనేక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. చివరికి వాళ్ళు బలహీనంగా ఉన్నారని చెప్పుకునేటటువంటి ఖమ్మం పార్ట్ ఆఫ్ వరంగల్ జిల్లాలో ఏదైతే ఉన్నాయో అంటే మహబూబాబాద్ అండ్ ఖమ్మం స్థానాల్లో మాత్రమే 2వ స్థానంలో నిలబడింది. 2వ స్థానం వచ్చింది ఈ 2 చోట్ల మాత్రమే. మిగతా చోట్ల అన్ని చోట్ల 3వ స్థానంలో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. 3వ స్థానంలో నిలబడటంతో పాటు గ్యారంటీ గెలుస్తారనుకున్నటువంటి మెదక్ స్థానంలో 3వ స్థానంలో ఉండటం, గ్యారంటీ గెలుస్తామని వాళ్ళు చెప్పుకున్నటువంటి మరొక సీటు కరీంనగర్ విషయంలో 3వ స్థానంలో ఉండటం, పద్మారావు గౌడ్ లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నటువంటి చోట కూడా 3వ స్థానంలో ఉండటం. వీటన్నిటితో పాటు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరుతున్నారు, ఆయన సొంత నెట్వర్క్ ఉంది, ఆయన సొంత జనం ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి ఒక స్వైర నెట్వర్క్ ఉంది, వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. నాగర్ కర్నూలు స్థానాన్ని గెలుస్తాము అని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు నాగర్ కర్నూలులో కూడా 3వ స్థానంలో నిలబడ్డారు. వీటన్నిటితో పాటు నామానాగేశ్వరరావుని గెలిపించండి, నామానాగేశ్వరరావుని గెలిపిస్తే నేను నామానాగేశ్వరరావుని సెంట్రల్ కేంద్ర మంత్రిని చేస్తాను. కేంద్ర మంత్రిని ఎట్లా చేస్తానంటే నేను ప్రధానమంత్రిని అవుతా, ఆయన్ని అంటే రాష్ట్రంలో నుంచి రాష్ట్ర కోటా నుంచి కేంద్ర మంత్రిని చేస్తా అని చెప్పారు. ఇవన్నీ ఏమైనాయి అంటే మరో కేఏపాల్ లాగా అయినాయని చెప్పాలి. కేఏపాల్ అనేటటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి అత్యంత పవర్ఫుల్ ఎవాంజలిస్ట్గా ఉండి కొన్ని రాజకీయ కారణాలతోటి ఇబ్బంది పడి ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేఏపాల్ ఆయన పొలిటికల్గా ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలన్నీ జోకర్ అంటే ఆయన ఒక మీమ్ సబ్జెక్ట్గా జోకర్గా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయనతోటి వాళ్ళు మనం పోల్చాల్సి అంటే రాజకీయాల్లో వాళ్ళతో పోల్చాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా కేసీఆర్ యొక్క రాజకీయ ప్రస్థానం ఎక్కడుందో అంటే ఇప్పుడు బాగా నిన్న విపరీతంగా ట్రోల్ అయిన ఒక వీడియో ఉంది. కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీకి సంబంధించి అసలు బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉందా, వస్తే 1 లేకపోతే నన్ను అన్నారు. అది వాళ్ళు అది పట్టుకొని ఆయనకే వర్తిస్తుందని ఎక్కడ చూసినా 1 కూడా ఎక్కడిది, అన్ని చోట్ల నన్నుతో పాటు 3వ స్థానాలు బలహీనంగా ఉన్నారనుకున్నటువంటి ఖమ్మము అండ్ మహబూబాబాద్ స్థానాల్లో 2వ స్థానంలో వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఎందుకు 2వ స్థానంలో వచ్చిందంటే అక్కడ బీజేపీ ఓట్లు సరిగా రాని కారణంగా బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థుల కారణంగా అది అక్కడ
ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి మాత్రం చెప్పాలి, ఇటు కేసీఆర్ విషయంలో కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, 5 సంవత్సరాలకు మాత్రమే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారని ఎక్కడైనా మర్చిపోయారేమో, శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం, ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరికమని ఏమైనా అనుకున్నారేమో అనేది దానికి సంబంధించి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఆ విషయంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలకు కూడా మనం మీడియాగా చేసే హెచ్చరిక అదే, డెఫినెట్లీ ఇది ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం అని ఎవరు భావించొద్దు. భావిస్తే మాత్రం మరో జగన్ లాగా, మరో కేసీఆర్ లాగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి. మీకు ఇచ్చింది అధికారం కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, ప్రజలని, అది రాష్ట్రాన్ని లేదా దేశాన్ని ఒక సానుకూలమైనటువంటి దిశగా తీసుకెళ్లాల్సినటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు సంకుచిత భావంతో పనిచేస్తే ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. సంకుచిత భావంతో పాటు ఇక ఇదే మాకు అధికారం శాశ్వతం అనే భావం ఉన్నా కానీ ఇదే పరిస్థితి వస్తుంది. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేటటువంటి మాట నేను ఏదైతే డిబేట్ ప్రారంభంలో చెప్పానో అదే అంశంలో నేను కట్టుబడి ఉన్నాను. షో ప్రారంభంలో నేను చెప్పినటువంటి మాటకి నేను కట్టుబడి నేను కూడా 100% ఏకీభవిస్తాను దాంతో. పోతే భారతదేశ వ్యాప్తంగా నేను వచ్చేటటువంటి ఫలితాలకు సంబంధించి 400 సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని పదే పదే అటు ప్రధానమంత్రితో పాటు అమిత్ షాతో పాటు అనేక మంది కేంద్ర పెద్దలు కూడా, అంటే బీజేపీ కేంద్ర పెద్దలు కూడా పదే పదే మాట్లాడారు. ఇక్కడ రాష్ట్రాల్లో కూడా అదే చర్చ కూడా జరిగింది. కాకపోతే నిన్న వచ్చినటువంటి ఫలితాలు చూస్తే దాదాపు 107 సీట్లు తేడా వాళ్ళు చెప్పినటువంటి కౌంట్కి వచ్చినటువంటి కౌంట్కి. 390 పైగా సాధిస్తామన్నారు, 290 దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇండియా కూటమిని చూస్తే ఊహించని విధంగా 230కి పైగా స్థానాలు, 233 స్థానాలతోటి వాళ్ళు నిజానికి చెప్పాలంటే చాలా గట్టిగా పోరాడారు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత కూడా సరిగా లేనటువంటి పరిస్థితిలో ఈ 233 సీట్లలో మేజారిటీ సీట్లు రాహుల్ గాంధీ తన ప్రయత్నంతో, రాహుల్ గాంధీ ఆయన సోదరి, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నంతో తన విస్తృతమైనటువంటి యాత్రలతో తీసుకొచ్చారని చెప్పక తప్పదు. ఒక పక్కన పూర్తి స్థాయిలో వ్యతిరేకత, అంటే ఇండియా కూటమి నుంచి భాగస్వామ్య పక్షాలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో, ముఖ్యంగా నితీష్ కుమార్ దూరం అయినటువంటి పరిస్థితిలో, అదే సందర్భంలో మమతా బెనర్జీ పొత్తుకు విషయంలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి డైలమా ఉన్నటువంటి పరిస్థితిలో, హేమంత్ సోరెన్ పార్టీ యొక్క డైలమా ఉన్నటువంటి పరిస్థితిలో, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులని ఎగెనిస్ట్గా వెళ్ళి మొత్తం ఈ ఆడ్ పరిస్థితులన్నింటినీ వ్యతిరేకంగా నిలబడి ఒక బలమైనటువంటి ఫోర్స్గా నిలబడటానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో కొన్ని అంశాలని చర్చలోకి తీసుకురావడం ద్వారా ఒక సానుకూలమైనటువంటి పోరాటం అయితే చేశారని చెప్పక తప్పదు. ఈ ఫలితాల్లో ఇండియా కూటమి పెర్ఫార్మెన్స్, మూడోసారి అధికారంలోకి రావడం ద్వారా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ మీద పాజిటివ్గానే ఆలోచించాలి. రెండో పక్క భారీగా సంఖ్యలు పెంచుకునేటువంటి ఇండియా కూటమిని కూడా ఖచ్చితంగా సానుకూలంగానే చూడాలి. కానీ ఇండియా కూటమి విజయంలో కీలకంగా మళ్ళా మనం ఎప్పుడూ మాట్లాడే మాటే, హైదరాబాద్ నుంచి మొదలైనటువంటి ఒక వాదం మాత్రం గట్టిగా పనిచేసిందని చెప్పక తప్పదు. అంటే రిజర్వేషన్లని పరిరక్షించుకోవాలంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే బీజేపీని, ఎన్డీఏ కూటమిని దూరంగా పెట్టాలన్నటువంటి వాదన మాత్రం ఖచ్చితంగా అది ఇంకొంచెం ముందుగా వెళితే ఇంకాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయనే అభిప్రాయం అయితే సహజంగానే దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులను అబ్జర్వ్ చేసే వాళ్ళలో ఉంది. కానీ ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఇండియా కూటమి అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందింది అని చెప్పక తప్పదు. అంటే దాన్ని చెప్పే కంటే ఉత్తరప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో బీజేపీ చాలా పడిపోయిందని చెప్తే ఇంకా ఎన్డీఏ కూటమి అంటే అక్కడ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు లేరు కాబట్టి పూర్తిగా బీజేపీ అంటే పెద్ద రాష్ట్రం, 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 80కి పైగా పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి చోట ఇండియా కూటమి యొక్క పర్ఫార్మెన్స్ పెరగటం, దాన్ని ఒక సానుకూలమైనటువంటి దిశగానే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇండియా కూటమికి. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమికి అది ప్రతికూలమైనటువంటి పరిస్థితిగానే భావించక తప్పదు. ఒక కన్సిడరబుల్ సీట్లు అక్కడి నుంచి రావటం, అదే సందర్భంలో మిగతా చోట్ల అంటే ఇప్పుడు గుజరాత్ లాంటి చోట్ల, రాజస్థాన్ లాంటి చోట్ల, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల వచ్చినటువంటి ఫలితాలే తప్ప ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఫలితాలు ఎక్కడా కనపడలేదు ఉత్తర భారతదేశంలో. ప్రతి చోట గండిపడింది. దానికి మైనస్, అక్కడ అయినటువంటి మైనస్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కొంత రీప్లేస్ అయింది.
కానీ మొత్తం మీద ఓవరాల్గా సంఖ్య తగ్గడానికి మాత్రం ఇదే కారణం అని చెప్పక తప్పదు. డెఫినెట్లీ ఇక్కడ కూడా మోడీ ప్రభ ఏదైతే ఏదైతే ప్రభ గురించి చెప్పారో ఆ మోడీ ప్రభ కూడా కాస్త తగ్గుతుందా అనేటటువంటి వాదన కూడా ఏదైతే ఇండియా కూడా ముందుకు తీసుకొచ్చిందో అది కూడా కొంత పనిచేసిందని చెప్పక తప్పదు. అవును. మొత్తం మీద ఫలితాలు అనుకున్న వాటికి యాక్చువల్ రిజల్ట్స్ కి చాలా చోట్ల కేంద్రం విషయంలో తారుమారయ్యాయి. కర్ణాటకలో 2019లో 27 సీట్లలో గెలుపొందితే మొన్న 26లో గెలుపొందితే నిన్న జరిగినటువంటి రిజల్ట్స్ లో 16కు పరిమితమైనటువంటి లేకపోతే 17కు పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించట్లేదు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఏదైతే 2019 ఎన్నికలు అన్నారో అప్పుడు అక్కడ మన ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ వీటన్నిటికంటే మించినటువంటి అంశం ప్రజ్వల్ రేవణ్ణ అంశం చాలా ప్రభావం చూపిస్తుంది. 16-17 వచ్చినాయి, ప్రజ్వల్ రేవణ్ణ మాత్రం ఓడిపోయినట్టు. కానీ ప్రజ్వల్ రేవణ్ణ అంటే దేవగౌడ యొక్క ఇంకో కుమారుడు కుమారస్వామి మాత్రం గెలిచారు. బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రులతో సహా పలువురు గెలిచారు. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. అంటే మీరు చెప్తున్నటువంటి లెక్క అయితే 16-17, కానీ ఆ 16-17 కూడా పూర్తి వ్యతిరేక పరిస్థితుల్లో ఆడ్ సిచ్యువేషన్స్లో గెలిచారు అనేది చెప్పక తప్పదు విజయ్. కానీ ఇక్కడ మీరు మొత్తంగా గమనించారో లేదో, సౌత్ ఇండియాని కాన్సన్ట్రేట్ చేయకపోయి ఉంటే బీజేపీ మాత్రం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి. కానీ అదే సందర్భంలో సౌత్ ఇండియాలో గ్యారంటీగా గెలుస్తారు అనుకున్నటువంటి తమిళనాడులో 4-5 స్థానాల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ముఖ్యంగా తమిళనాడులో ఐకానిక్ లీడర్గా ఉన్నటువంటి అన్నామలై విషయంలో చాలా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్నామలై ఖచ్చితంగా గెలుస్తారు, కేంద్ర మంత్రి అవుతారు అనేటటువంటి ఊహాగానాలు కూడా జరిగినాయి. అదే సందర్భంలో తమిళసై సౌందరరాజన్ కూడా గెలుస్తారు అంటూ ఊహాగానాలు జరిగినాయి. కానీ తెలంగాణ గవర్నర్గా ఉండి గవర్నర్ పదవిని వదిలేసి రాజీనామా చేసి వెళ్ళి అక్కడ పోటీ చేసినటువంటి తిరిగి రాజకీయాలకు వెళ్ళిన తమిళసై సౌందరరాజన్ గెలవలేదు, అదే సందర్భంలో అన్నామలై గెలవలేదు. అయితే మీకు గుర్తుండాలి, అన్నామలైకి సంబంధించిన ఒక అంశం మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎన్నికల రోజే అన్నామలై నేను గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అది దాని అర్థం ఏంటంటే అన్నామలైకి సంబంధించినటువంటి మాస్ ఫాలోయింగ్ ఖచ్చితంగా ఉంది. అన్నామలై దేశవ్యాప్తంగా అన్నామలై, తేజస్వి సూర్య అటువంటి నాయకులు ఖచ్చితంగా క్రౌడ్ పుల్లర్స్, బీజేపీకి క్రౌడ్ పుల్లర్స్గా మారారు. బీజేపీకి క్రౌడ్ పుల్లర్స్గా ప్రొజెక్ట్ చేయబడినటువంటి వీళ్ళిద్దరూ తేజస్వి సూర్య గెలుపు అక్కడ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభావం చూపింది. రెండో పక్క తమిళనాడులో జరిగినటువంటి ఈ పర్టికులర్ అంశంలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది బీజేపీ అని చెప్పక తప్పదు. అదే సందర్భంలో అన్నామలై లాంటి ఒక ఐకానిక్ లీడరు, ఒక టాకెటివ్ పర్సన్ గెలిస్తే బాగుండేది. ఇప్పుడు అన్నామలై హైదరాబాద్ టూర్కి వస్తే ఎంత ఫాలోయింగ్ ఉందో చూసాం మనం. అన్నామలై స్థానికంగా ఆ కోయంబత్తూరు నియోజకవర్గంలో స్థానికంగా పనిచేయటంలో కొంత వైఫల్యంగా అనిపిస్తోంది అనేది నిన్నటి నుంచి వస్తున్నటువంటి రివ్యూస్. ఈ అంశంలో మరింత డీటెయిల్డ్గా వెళ్ళి చూస్తే తప్ప అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కానీ డిఎంకే మాత్రం తన వంతున ఇండియా కూటమికి ఒక భారీగా తన కోటా ఇచ్చిందని చెప్పాలి. అధికారంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కర్ణాటకలో కంటే కూడా బెటర్గా అక్కడ డిఎంకే ప్రభుత్వం ఇచ్చింది. డిఎంకే పార్టీ ఇండియా కూటమికి ఇచ్చినట్టు చెప్పక తప్పదు. ఇంకొక విషయం, కేరళ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఒక సీటు సాధించింది. చాలా గొప్ప విషయం అని అడిగితే. కమ్యూనల్ పార్టీలు అత్యంతగా ప్రభావం చూపేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అత్యంతగా ప్రభావం అంటే కమ్యూనల్ భావజాలం ఉన్నటువంటి పార్టీలు అంటే కమ్యూనల్ ఇస్ డిఫరెంట్ దెన్ కమ్యూనిస్ట్. యా. సో అటువంటి ఒక రాష్ట్రంలో అంటే బీజేపీ అక్కడ కేరళ మొదటి నుంచి కూడా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యనే ఫైట్ ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే త్రిశూర్ నియోజకవర్గానికి విషయానికి వచ్చేసరికి త్రిశూర్ ఒక పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. త్రిశూర్ మధ్యలో వడకనాథ టెంపుల్ అని ఒక శివాలయం ఉంటుంది. అది దక్షిణ భారతదేశంలోనే కాదు మొత్తం భారతదేశంలోనే ఒక ప్రముఖ శైవ క్షేత్రం. అదే సందర్భంలో దానికి దగ్గరలోనే ఉండేటటువంటి పద్మనాభ దేవాలయం కూడా సమీపంలోనే ఉంటుంది. ఈ మొత్తంలో గమనించాల్సిన కీలకమైన విషయం ఏంటంటే సురేష్ గోపి మొదటిసారి అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. బీజేపీ మొత్తానికి ఖాతా తెరిచింది. కానీ సురేష్ గోపి యొక్క
వ్యక్తిగత ఫాలోయింగ్ కంటే కూడా అక్కడ బీజేపీకి సానుకూల ఓట్ బ్యాంకే కనిపిస్తోంది అంటూ నేను నిన్న ఒక రివ్యూ చదివాను. అవును. బీజేపీకి ఒక సానుకూలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అదే సందర్భంలో బీజేపీ కరెక్ట్గా ఎలక్షనీరింగ్ చేసుకుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి నెట్వర్క్ని ప్లాన్ చేసింది కాబట్టి వచ్చింది అనేటువంటి అక్కడ చదివాను నేను. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే సురేష్ గోపి విజయం మరింత పెంచుతుందా, సురేష్ గోపికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు, అదే సందర్భంలో ఆయన చాలా డివోషనల్ అని చెప్తారు. ఇవన్నీ కూడా అంటే ఎక్కువ దేవాలయాల డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో, గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పబడే కేరళ రాష్ట్రంలో వీటి ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, దాదాపు 22 దశాబ్దాలుగా బీజేపీ అక్కడ పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కేరళ రాష్ట్రం స్కోప్ ఇవ్వట్లేదు అనేటటువంటి అంశంలో ఇప్పుడు త్రిచూర్లో గెలవటం ద్వారా ఒక మంచి సందేశం అయితే దేశానికి పంపాలని ప్రయత్నిస్తున్నట్టుగా బీజేపీ చూస్తుంది. అంటే బీజేపీ మేము కూడా అక్కడ ఎంటర్ అయ్యాము, మేము కూడా అక్కడ ప్రభావశీలంగా మారబోతున్నాం అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అదే సందర్భంలో పతనంతిట్ట బీజేపీ శాఖ కొంత ప్రోయాక్టివ్గా గతంలో పనిచేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా అయ్యప్ప దేవాలయం విషయంలో, అయ్యప్ప దేవాలయానికి సంబంధించినటువంటి ఒక సాంప్రదాయాన్ని బ్రేక్ చేసే విషయంలో ఆ సాంప్రదాయాన్ని పరిరక్షణ కోసం పనిచేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ అక్కడ పతనంతిట్ట జిల్లాకు సంబంధించినటువంటి ఎక్కడ సానుకూల ఫలితాలు అయితే కనిపించలేదు. అదే ఎలక్షనీరింగ్కి భావాన్ని ప్రచారం చేయడానికి మధ్య ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తోంది. అదే సందర్భంలో కేరళలో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు, రెండో పక్క కాంగ్రెస్ కూడా బలంగా, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటమి మధ్య అంటే విపరీతమైనటువంటి పోటీ ఉన్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఇప్పుడు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి రాజకీయాలు ఎటు వెళతాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి తప్పదు. విజయ్, సరే, ఇక ఎలక్షన్ విషయాలన్నీ ఇలా ఉంటే మరొక విషయం కూడా తెలంగాణలో నిన్నటి నుంచి కొంత హైలైట్గా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అది ఖచ్చితంగా ఆందోళనకరమే అంటూ తెలంగాణ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, దాంతోపాటుగా వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తిగా భంగం వాటిల్లడమే ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇక నుంచి ఆ కేసుకు సంబంధించి మరింత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, కోర్టులు కావచ్చు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎలా ఉండబోతోంది ఇప్పటి నుంచి? ఎలక్షన్స్ కూడా పూర్తి అయిపోయాయి. ఈ విషయంలో మన ఛానల్కి, మన ఇద్దరికి పేటెంట్ ఉన్నట్టుంది. ఎప్పుడు మన దగ్గరే ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒక విషయం క్లియర్గా చెప్పాలి. హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక బెంచ్ ఏర్పాటై దీని మీద విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభించే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనికి కౌంటర్ వేయాలి అని చెప్పి నోటీసులు ఇచ్చింది. జూలై 3వ తారీఖుకి వాయిదా వేసింది. సో ఇంకొక 4 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ వాయిదా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ నెక్స్ట్ వాయిదా రోజు దీనికి సంబంధించినటువంటి కౌంటర్ ఏమేస్తారు ఇవన్నీ కూడా మనకి ఒక క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్పక తప్పదు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో వివాదం ఇంకా పెరుగుతోంది, నెట్వర్క్ పెరుగుతోంది. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎవరెవరైతే కారకులో, కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎవరెవరైతే బాధ్యులుగా చూపించారో వాళ్ళందరి చుట్టూ కూడా మరింత వివాదం తిరిగేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. కానీ ఇంకొక ప్రధానమైన అంశం ఉంది. అదేంటంటే 2 నిందితులు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు మనం గతంలో 3 రోజుల క్రితమే చెప్పినట్లుగా ఏదైతే రాజకీయ ఇది తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారో అది ఖచ్చితంగా అంటే ఒక సీరియస్ విషయంగానే భావించాలి. ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశంలో ఆయన నిజంగానే పొలిటికల్ అసైలం అప్లై చేస్తే ఆయన వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? పొలిటికల్ అసైలం అప్రూవ్ అవ్వాలి. అది అప్రూవ్ అయితే ఎట్లా ఉంటుంది? అది నిందితుల ఒప్పందం విషయంలో అమెరికాకి, భారత్కి ఉన్నటువంటి సంబంధాలు, దానికి సంబంధించిన దౌత్యపరమైనటువంటి ఒప్పందాలు ఏమున్నాయి అనేది ఖచ్చితంగా చూడాలి. ఆ చూసే క్రమంలో మాత్రం ఖచ్చితంగా
ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే హైకోర్టు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్లో Yeah. దేశ భద్రతకు సంబంధించి భంగం వాటిల్లిందా అనే కోణంలో ఈ కేసును దర్యాప్తు చేయమన్నారు. అది అంటే ఇంకా అది కేసు యొక్క గ్రావిటీని, కేసు యొక్క ఇంటెన్సిటీని పెంచుతున్నటువంటి వ్యాఖ్య. అంతకంటే అంతకంటే నాకు తెలిసి అంతకంటే గ్రావిటీ ఉన్న కేసు దేశ చరిత్రలో ఉండదు. దేశ భద్రతకు సంబంధించి అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం కొన్ని అంటే ఆర్థిక లావాదేవీలు, వాటిని బెదిరింపులు, వీటన్నిటిని చూసాం మనం. చూసే క్రమంలో కొన్ని విషయాలు మన ముందుకు వచ్చినాయి. వచ్చినప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి క్రమంలో కొన్ని అబ్జర్వేషన్స్ చేసాం. కొన్ని దానికి సంబంధించినటువంటి కొన్ని బయట పెట్టాం. బయటపెట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పేర్లు, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సాంబశివరావు పేరు ఉంది. ఇక మన రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో అనుకోకుండా 2 హాస్పిటల్స్ పేర్లు, ప్రముఖ హాస్పిటల్స్ పేర్లు వచ్చినాయి. అలాగే మన ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన చేసినటువంటి కొంతమంది ఫోన్లు, ఆయన చేసినటువంటి ఒక 1200 ఫోన్లకు సంబంధించినటువంటి డేటా వచ్చింది. అదే సందర్భంలో ఆయన 8 ఫోన్లు వాడాడని చెప్పి తెలిసింది. తిరుపతి అన్న కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన తన టీంకి కొంత విస్తృత అధికారాలు ఇచ్చాననేటటువంటి పేరు వచ్చింది. ఆ విస్తృత అధికారాలు వాడుకొని ఏదైతే అక్కడ లాబింగ్ చేశారో, అదే సందర్భంలో మహిళల్ని ఏదైతే లైంగిక దోపిడీ చేశారో వాటికి సంబంధించిన లింకులు వచ్చినాయి. ఇక దీనికి సంబంధించినటువంటి వీటితో పాటు ఎవరెవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి అనేటటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల అంశాలు వస్తున్నప్పుడు దీంట్లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ సహజంగానే హార్ట్గానే ఉంటుంది. ఆ క్రమంలోనే దీని యొక్క పరిధి విస్తృత అవుతోంది, దీని యొక్క ఇంటెన్సిటీ పెరుగుతోంది, దీని యొక్క కేసు తీవ్రత పెరుగుతుంది అనేది క్లియర్. అయితే 66F సెక్షన్ని వేయటం ద్వారా, అంటే ఐటీ యాక్ట్ 2000లోని 66F సెక్షన్ని వేయటం ద్వారా సైబర్ టెర్రరిజం జరిగినటువంటి ఆధారాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయని కోర్టుకి ఆల్రెడీ సిట్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిట్ ఆల్రెడీ సైబర్ టెర్రరిజానికి సంబంధించినటువంటి యాక్ట్ని పెట్టింది. కాబట్టి ఇప్పుడు నిజంగానే ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందా అనేది ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చేటటువంటి అంశం ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా పాయింట్ టు బి డిస్కస్. అవును, అంటే కేవలం ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ అరెస్టులు మాత్రమే కాకుండా కొంత వెనకుండి నడిపించినటువంటి కొంతమంది, అంటే మనం ముందు నుంచి చెప్తున్నటువంటి సాంబశివరావు కావచ్చు, ఒక ప్రముఖ మీడియా సంస్థలు పనిచేసినటువంటి సాంబశివరావు అరెస్టు కూడా మరికొద్ది రోజుల్లోనే ఉండబోతోంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి కన్ఫెషన్స్ కూడా ఇచ్చేసారు భుజంగరావు, కాబట్టి ఆయన అరెస్టు కూడా కొన్ని రోజుల్లోనే ఉండబోతోందనే ప్రచారం కూడా నిన్నటి నుంచి మొదలైంది. హైకోర్టు వ్యాఖ్యలు చేసిన తీవ్రతరమైంది. ఇక్కడ ఇంకొక విషయం ఉంది విజయ్, అదేంటంటే రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ అయిన తర్వాత దీని మీద నేను దృష్టి పెడతాను వ్యక్తిగతంగా అన్నారు. అన్నారు. ఎన్నికల కోడ్ ఈ రోజుతో అయిపోతుంది. అయిపోతున్నటువంటి ఎన్నికల కోడ్ ఏ రకమైనటువంటి ఫీజిబిలిటీ ఇస్తుంది ప్రభుత్వానికి? ఇప్పుడు నిన్నటి వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్, అడ్మినిస్ట్రేషన్, పోలీసింగ్, ఎవ్రీథింగ్. ఇక ఇవాళ నుంచి మొత్తం ఇవాళ రేపటి నుంచో పూర్తిగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోకి వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి హోంమంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా ఏం చెప్తున్నాడు? ఈ అంశంలో నేను ఎవరిని టాలరేట్ చేయను, ఎంత ప్రముఖులున్నా టాలరేట్ చేయను. ప్రముఖులు కాదు, ఒక బ్రోకర్లు ఉన్నారు, ఆ బ్రోకర్లకు సంబంధించినటువంటి పేర్లు ఖచ్చితంగా బయటకు వస్తాయి. దానికి సంబంధించినటువంటి చర్చ ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలి, రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి చేయబోయేటటువంటి పనుల్లో అంటే ఆయన ఎజెండాలో ఇది ఒకటి ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ముందుకెళ్ళేటటువంటి క్రమంలో ఈ బ్రోకర్లందరికీ సంబంధించినటువంటి పేర్లు ఖచ్చితంగా కన్సాలిడేట్ అవుతాయి, దీనికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఇంకా నాకున్నటువంటి సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డికి ఈ బ్రోకర్లకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద, వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల మీద, అదే సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి లైంగిక దోపిడీ మీద, వీటన్నిటి మీద ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా ఉందని నాకైతే సమాచారం ఉంది. కొంతమంది అరెస్టులు కూడా త్వరలోనే జరగబోతున్నాయని కూడా వింటున్నాం. చూద్దాం, అంటే దీనికి సంబంధించి ఒకటి మనం ముందు నుంచి ప్రభుత్వాన్ని కోరేది, లేకపోతే ప్రభుత్వాన్ని అడిగేది మాత్రం ఒకటే, దీనిపైన ఎవరైతే నిజంగా తప్పు చేశారో, నిజంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ అంటే ఇప్పుడు ఎక్స్టార్షన్ చేసినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి.
ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, రెండోది లైంగిక దోపిడీ చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. అంటే తన వ్యక్తిగతంగా డేటాని తస్కరించి అనే పదం వాడుతున్నాను నేను. ఇది ఖచ్చితంగా తస్కరించటం. తన వ్యక్తిగత డేటాని, తన వ్యక్తిగత ఫోన్ కాల్స్ని ట్రాక్ చేసి, ట్యాప్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో దాన్ని ఎట్లా దుర్వినియోగం చేశారో ఆ డేటా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి ఒక బాధితుడు. మొదటి సబ్జెక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక బాధితుడు కాబట్టి రేవంత్ రెడ్డి దీన్ని ఇంకా మరింత సీరియస్ గా తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆయన ముందు కూడా చెప్పారు దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టను, కోర్ వరకు కూడా ఖచ్చితంగా తవ్వుతాం, కోర్ వరకు తవ్వి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిపైన చర్యలు ఉంటాయి. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి బ్రోకర్లకి ముఖ్యంగా నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, బ్రోకర్లకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చుక్కలు చూపించబోతున్నాడు అనేది 100% క్లియర్. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అటు ఎలక్షన్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కటి కూడా చక్కటి విశ్లేషణాత్మకంగా ప్రజలకి లేకపోతే మన ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.